నామాన్ని స్తుతించాలి. దేవుడు ఎవరైతే క్రీస్తు కోసం నిలుస్తున్నారో వారికి జయము కలిగించేవాడు. అపవాదికి అవమానము అది సిగ్గుతో ఓడేను. అపవాదికి అవమానము అది సిగ్గుతో ఓడేను. నాశనముకు నడిచెను, నరకముకై నడిచెను. నాశనముకు నడిచెను, నరకముకై నడిచెను. జయముందిన జయయేసుకే జయ గీతం పాడేదను. జయమిచ్చిన జయరాజుకే జయస్తుతులే చెల్లించెదం. జయమిచ్చిన జయస్తుతులే చెల్లించెదం. స్తుతియాగము చేచెదను, స్తుతియాగము చేచెదను, చేచెదను. జయముందిన జయయేసుకే. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చప్పుడు దేవుని మహిమపరచాలి. దేవుడు తన మహాకృపను బట్టి మన ప్రేమించి ఆయన పరిశుద్ధములను మనం జ్ఞాపకం చేసుకొని ఈ దినమంతా మనం కాపాడి పరిశుద్ధ సన్నిధిలో మనం ఆనందించడానికి సంతోషంగా దేవుడు కార్యం చేసి తన కృపాల సన్నిధి మనం కలగజేసి తన శ్రేష్టమైన నాటం అనేందో తన కృప నుంచి ఆయన ఈ రేయి మొదటిజాం ప్రార్థనలో పాల్గొనటకు, ఈ రేయి మొదటిజాం ఆయన కలుసుకోవటకు దేవుడే తన కృపను మనకు అనుగ్రహించినవాడు కనుక ఈ సమయం కోసం సిద్ధపడే దేవుని బిడ్డలారా, సమయము తన సాధన ఉన్నది విషయం మనం జ్ఞాపం చేసుకొని ఈ దినము దేవుడు సెలవిస్తున్న మాట, నీటి కాలువ వద్ద నాటబడిన నిరవించి చెట్టు గడ్డిలో వెదిగినట్లు వారు వెదుగుతారు. పరిశుద్ధ తండ్రి, సర్వోన్నతమైన దేవ, మీ పవిత్రమైన పాదాలు కొందరు తెలుస్తున్నాం. మీరు పరిశుద్ధులు. మీ మహాకృపను బట్టి పరమా మీరు మమ్మల్ని ప్రేమించడం వలన మాకు ఇటు యోగ్యత కలిగింది. అయ్యా, నాశనకరమైన ఒక లోకం నుంచి మమ్మల్ని తీసి నీ నామను కలిగి ఉండటకు మీరు అనుగ్రహించుకోవడం కొందనాలు. ఈ కుటుంబ ప్రార్థనలో ప్రవేశించే ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొని ఈ విలువైన సమయం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకి నీవే కటాక్షలు ఇష్టం, ముఖ్యంగా నీ వాక్యంతో నాతో మాతో మాట్లాడ బలపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన సహోదరి సోదరా, దేవుడు తన సెలవిచ్చిన ఒక మాటను బట్టి తన ఆశీర్వాదము, తన ఆత్మ, తన కృపను మనకు అనుగ్రహించి ఈ అంత్యకాల దినములలో లేక ఈ సమయంలో చూసినప్పుడు లోకం విధానము లేక దేవుని యొక్క మార్గము, దేవునితో కలిసిన విషయము, దేవుని అందు నెరిచిన విషయం, ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్న ఈ మాటను బట్టి యెషయా గ్రంథము 44:4 చెప్తున్నాడు. యెషయా గ్రంథము 44:4 నీటి కాలువ వద్ద నాటబడిన నిరంగి చెట్లు గడ్డిలో ఎదిగినట్లు వారు ఎదుగుతారు. ఎవరు ఎదుగుతారు? దేవుడు చదివిస్తున్న తన మాటను బట్టి చూస్తున్నప్పుడు దేవుని యొక్క పరిశుద్ధన అంటే ఎండిన భూమి మీద ప్రవాహ జలమును కుమ్మరించను, నీ సంతానం మీద నా ఆత్మను కుమ్మరించదను. దేవుని యొక్క సంతానము, దేవుని యొక్క సన్నిధి. ముఖ్యంగా ఇక్కడ నిరవంగి చెట్లు గడ్డిలో వెదిగినట్లు అన్నాడు. అది ఆశీర్వాదకరమైంది. అంటే దేవుడు ఆయన ప్రజలకు ఇచ్చే దీవెన. వారు ఏ విధంగా ఎదుగుతారు? ఎవరైతే తన కోసం కనిపెట్టుకున్నారో ఆ బిడ్డలకు ఆయన అనుగ్రహించే ఒక ఆశీర్వాదము, లేక తన బిడ్డలందు తను ఉంచిన మహాకటాక్షము. అందుకని పరిశుద్ధ దేవుని యొక్క సన్నిధుల విషయాన్ని మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు, సహోదరి సోదర, ఈ సత్యాన్ని బట్టి చూస్తున్నప్పుడు మనం ఎక్కడ వెదగాలి
అంటే దేవుని ఆశీర్వాదం మనం పొందినప్పుడు ఆయన ఏ విధంగా వర్ధలు చేస్తాడు, ఆయన ఆత్మను మన మీద ఏది ఉంచుతాడు. ఆయన ఆత్మతో మనం ఎదగట కోసం మనం దేవుని యొక్క పరిశుద్ధ యొక్క మాటను మనం గైకుంటాం అనేది దేవుడు కోరుకున్నవాడు. ఈరోజు ఆలోచించండి. చాలామంది కూడా వెతుకుదల కోసం ఆశపడుతుంటారు, లేక దేవుని కటాక్ష కోసం ఎదురు చూస్తుంటారు. దేవుని యొక్క కనికరమును దేవుని కటాక్షమును కలిగి ఉండటం అనేది దేవుడు నిజంగా మనం కోరుకున్నవాడు. దేవుని మాటపై ఆధారపడుతున్నప్పుడు, దేవుని సన్నిధిపై ఆధారపడుతున్నప్పుడు, దేవుని ఉద్దేశంపై ఆధారపడుతున్నప్పుడు దేవుడు తన పరిశుద్ధమైన యొక్క నామను బట్టి మనల్ని ఆదరించేవాడు. ఆలోచించి ఆయన మన పెంచుటకును మనం వెదుగుటకును తన పరిశుద్ధంతో మన వర్ధిల్లుటకును ఆయన కృపల సన్నిధిలో మనం ఆశ్రయింపటకు దేవుడు కోరుకుంటున్నవాడు. అందుకని తన నామను బట్టి యెషయా 33:16 చెప్తున్న ఒక మాట. యెషయా 33:16 చూస్తున్నప్పుడు దేవుని ఆకాంక్ష వస్తుంది. ప్రియమైన సహోదరి సోదర, దేవుని సన్నిధిలో పర్వతములోని శిలలు అతనికి కోటగును, తప్పక అతనికి ఆహారం దొరుకును, అతని నీళ్లు అతనికి శాశ్వతంగా ఉండను. ఆమేన్. దేవుడు పర్వతములని శిలలకు అతనికి కోట యొగను అంటే దేవుడు ప్రేమించేవారు, దేవుడు కనికరించేవారు, దేవుని కటాక్షం పొందినవారు, దేవుడు వారి వల్ల చూపుతున్న ప్రేమ, దేవుని యొక్క కటాక్షం. ఆలోచించండి. ఆశీర్వదింపబడాలి, దీంపబడాలి, తన కృపను కలిగి మనం జీవించాలి. ఆయన పరిశుద్ధమైన యొక్క మాటను బట్టి మనం ఆయన సన్నిధిలో నిలిచి ఆయన కోసం నిలిచినప్పుడు ఆయన ఏ విధంగా మనం ఆశ్రయిస్తాడు, మనకు ఏ విధంగా తన కోటగా నిరీక్షింటాడు, లేక ఆయన ఏ విధంగా మనకు తగిన రీతి నీరు అనేది పరిశుద్ధ దేవుడు మనకు అనుగ్రహించే గొప్ప సంతోషకరమైన విషయం. దేవుడు మనకు అనుగ్రహిస్తున్న ప్రతి విషయంలో కూడా చూసినప్పుడు ఈ విషయంలో చూస్తే దేవుడు కనుకరించేవాడు. ఆయన కటాక్షం మనకు తోడుకుంటుంది, ఆయన సన్నిధి నీకు తోడే ఉంటుంది. కనుక ఈ భయంకర దినములో చూస్తున్నప్పుడు ఆయన చిత్తాన్ని మనం కనిపెట్టుకున్నప్పుడు, ఆయన ఉద్దేశం నిచ్చినప్పుడు ఆయన కరుణించేవాడని ప్రభు ఆజ్ఞించవస్తుంది. ఓ వాక్యమైన దేవుడు. కీర్తన గ్రంథము 25 చూస్తే, లేక దేవుని యొక్క పరిశుద్ధ నామమును బట్టి చూస్తున్నాం. కీర్తన 25:13 25:13 అతని ప్రాణము నెమ్మదిగా ఉండను, అతని ప్రాణము నెమ్మదిగా ఉండను. ఎవరి ప్రాణం నెమ్మదిగా ఉంటుంది? ఆయన నాటుపడిన వారు, ఆయన నీరు కట్టినవారు, ఆయన మాటకు లోబడ్డవారు, ఆయన సన్నిధి నిలుచున్నవారు, ఆయన కోసం కనిపెట్టుకున్నవారు, ఆయన సన్నిధి కోసం ఆశపడేవారు, ఆయన ఉద్దేశం కోసం ఎదురు చూస్తున్నవారు. ఈ కుటుంబ ప్రార్థనలో చాలామంది నాతో చెప్తుంటారు, నాకు నెమ్మది లేదయ్యా. కొందరు నా పిల్లలు బట్టి నెమ్మది లేదంటారు, కొందరు భర్తను బట్టి నెమ్మది లేదంటారు, కొందరు భార్యను బట్టి నెమ్మది లేదంటారు, కొందరు చేస్తున్న డ్యూటీని బట్టి నెమ్మది లేదంటారు, వారి పక్కన వారి బట్టి నెమ్మది లేదంటారు. మనిషి జీవితంలో ఎన్నో విషయాలు నెమ్మది లేదు అనే మాట చాలా వింటుంటాం. చిన్నవారు పెద్దవారిని కూడా వింటుంటాం, కొందరు స్టడీ చేస్తున్నవారు వింటుంటాం, కొందరు కొన్ని సమయాలు బట్టి కొన్ని విషయాలు బట్టి కొందరు నాతో, అయ్యా నా పెళ్ళి అయిన దగ్గర నుంచి నాకు నెమ్మది లేదు అని చెప్తున్న కొంత యవనస్తులు చూస్తుంటాను. ఒకరిద్దరు పిల్లలు పుట్టిన తర్వాత వారు పడుతున్న సఫరింగ్ అంటే వారు పడుతున్న బాధను బట్టి లేక కొన్ని విషయాలు చూస్తుంటాను. కొందరు జీవితంలో దేవుని కలిగి జీవించే విషయమే, పరిశుద్ధత దేవుని కలిగి ఉండటం కోసం ఆయన చెప్తాను ఒక మాట. ప్రియ సహోదరి సోదర, నాడు నేడు ఎగురుతున్న దేవుడు, నాడు నేడు ఎగురుతున్న దేవుడు, ఆయన ప్రేమ గల దేవుడు, ఆయన కనికిని గల దేవుడు, ఆయన సమాధానకర్త అనే దేవుడు. అందుకని అతని ప్రాణము నెమ్మదిగా ఉండాలంటే దేవుడు సెలవిచ్చిన మాట, నీటి కాలువ యొద్ద నాటబడిన రెవింగు చెట్లు గడ్డిలో వెదిగినట్లు అన్నాడు ఆయన. అంటే వాటికి నెమ్మది ఉన్నది, వాటికి నీటి కొరత లేదు, వాటికి ఏ ప్రమాదం లేదు. అందుకనే ప్రభు యొక్క నామం చూస్తున్నాం. మనము దేవుని యొక్క పరిశుద్ధమైన నామను బట్టి ఆయన సన్నిధిలో మనం ఎప్పుడైతే నిరీక్షింటున్నామో
ఆయన సన్నిధి కాంతికి ఎప్పుడు దాయపడతానో, ఎప్పుడైతే ఏ కుటుంబం అయితే దేవునికి సహాయం కోరుకుంటుందో వారికి కలిగే నెమ్మది, వారికి దేవుడు ఇచ్చే సమాధానం, వారి యందు ఉంచిన కృప, వారిపై తను ఉంచుతున్న కటాక్షం. అందుకని ప్రియమైన సహోదరి సోదర, దేవుని నాన్న బట్టి నీ కుటుంబంలో కూడా సమాధానం కలిగి ఉండాలి, నెమ్మది కలిగి ఉండాలంటే ఆయన నాకు నెమ్మది కలిగించాడు. యెషయా-గ్రంథము 43:2 కూడా చెప్తాడు. యెషయా-గ్రంథం 43:2-3 చూస్తే కూడా దేవుని వాక్యం చేస్తుంది. నీవు జలములో పడి దాటినప్పుడు నేను నీకు తోడే ఉందను. కారణము, జలములో పడి దాటినప్పుడు నేను నీకు తోడే ఉందను. నదుల్లో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నీవు అగ్ని మధ్యను అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చజాలవు. జ్వాలలు నిన్ను కాల్చజాలవు. ఆలోచించండి. దేవుని పరిశుద్ధమైన నామను బట్టి మనం చూస్తున్నప్పుడు జ్వాలలు నిన్ను కాల్చజాలవు, నీవు అగ్నిలో పడి దాంటినప్పుడు. కారణం ఏంటంటే ఆయన పరిశుద్ధ నామం అనేది ఘనమైంది గనక తను చెప్తున్నాడు, నీ సంతానం మీద నా ఆత్మను కుమ్మరించదను, నీకు పుట్టిన వారిని నేను ఆశ్రయించదను. ఆయన ఆశ్రయించే దేవుడు, దీవించే దేవుడు కనుక, ఆయన ఆశ్రయ వాగ్దానం చేసినవాడు కనుక ఏది వచ్చి హాని చేయటంగా కుదరదు. ఆయన ఆత్మను ఎవరి మీద కుమ్మరిస్తున్నాడో, ఆయన ఆత్మ ఎవరి మీద ఉంచాడో, ఆయన ఆత్మను ఎవరు కైగొంటున్నారో, ఆయన ఆత్మపై ఎవరు ఆధారపడుతున్నారో వారికి నెమ్మది కలుగుతుంది. జ్వాలలు కాల్చవు. ఈ లోకంలో ఉన్న అనేక విషయంలో నీమై పడుతున్నాను, నిన్ను వేధిస్తున్నాను, అవి నిన్ను హాని చేయవు. కారణము, ఆయన నీకు తోడే ఉన్నాడు. ఆయన మనకు తోడే ఉన్న దేవుడు, ఆయన మనకు కనికరిస్తున్న దేవుడు. ఆయన కటాక్షం మనతో ఉంచాడు, ఆయన కృపల సన్నిధి మనతో ఉంచాడు కనుక ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ప్రియమైన సహోదరి సోదర, నేడు ఆయన పరిశుద్ధ సన్నిధిలోనే దేవుడు తన పవిత్రమైన నాట మనకు అరణించిన యేసయ్య చెప్తానమాట. అందుకని ఈరోజు వాక్యం అన్నా నీవు పరిశుద్ధాత్మ దేవునితో మన కరిషుట కోసం ఆయన సహాయం మనం కోరుకోవాలి, ఆయన కృపల సన్నిధి మనం కోరుకోవాలి, ఆయన పరిశుద్ధమైన సహాయం మనం కోరుకోవాలి. నేడు ఆయన కృపగల సన్నిధి మనకు అనుగ్రహించి మన ఆదరిస్తూ తన శ్రేష్టమైన నామను బట్టి మనకు అరణిస్తున్న దేవుడు ఈరోజు ఆయన చదివిస్తున్నమాట. ఆయన కృపగల సన్నిధి మనకు అనుగ్రహిస్తున్న దేవుడు. అందుకని కీర్తన గ్రంథము 37:25 కూడా దేవుడు వాక్యం చేస్తుంది. కీర్తన 37:25 చూస్తే, నేను చిన్నవాడినై ఉంటేనే, ఇప్పుడు ముసలివాడిని అయితేనే, అయినను నీతిమంతులు ఎడవబెట్టగాని వారి సంతానము, నీతిమంతులు ఎడవబెట్టగాని వారి సంతానం భిక్షమెత్తుట కానీ నేను చూచి ఉండలేదు. నీతిని అనుసరించే వారి విషయమే దేవుడు చెప్తున్నాడు. కనుక పరిశుద్ధమైన వారిని నేను విడిచేవాడిని కాదు, వారికి దుఃఖం కలగజేసేవాడిని కాదు, వారికి వేదన కలగజేసేవాడిని కాదు, వారిని నేను విసర్జించేదేవాడిని కాదు, వారిని నేను ప్రేమిస్తున్నాను. ఆయన నీతిమంతుల కోసం చెప్తూ ఉన్నాడు. నీతిమంతులు ఎప్పుడైతే ప్రభు కొరకు కనిపెట్టుకున్నారో వారిని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదని ప్రభు వాక్యం చేస్తుంది. దేవుని యొక్క పరిశుద్ధ నామను బట్టి, ఆయన పరిశుద్ధ మాట వెంటనే ప్రేమైన సహోదరి సోదర, ఆయన పవిత్ర యొక్క మాటను బట్టి ఈ విషయాన్ని గ్రహించి దేవుని మాట కోసం కనిపెట్టుకున్నప్పుడు, యెషయా 41 చూసినప్పుడు 9 చెప్తున్నాడు, దేవుడు తన ప్రజలందు చూపే ప్రేమ ఆయన నిలనాడేవాడు కాదు. జన్మలో వారి సంతతి ఏమవుతుంది తెలియపడను. ఎవరైతే నీతిమంతులై ఉన్నారో, ఎవరైతే ఏ కుటుంబం నీతిని కలిగి ఉన్నారో, ఏ కుటుంబం అయితే దేవుని యొక్క నీతి సత్యములు కలిగి ఉన్నదో వారి మీద తన ఆయన ఆత్మను కుమ్మరిస్తున్నాడు కనుక, వారికి అపాయముల కనుక కాపాడేవాడు కనుక, వారిని కరుణించేవాడు కనుక వారి జనములలో వారి సంతతి తెలియబడను. జనముల మధ్యను వారి సంతానము ప్రసిద్ధి నొందను. వారు
యెహోవా ఆశ్రయించే జనమని వారిని సూచన వారందరూ యేసుక్రీస్తు పరిశుద్ధ మహిమ కలుగాక. దేవుడికి సెలవిస్తున్నమాట, వారు యెహోవా ఆశ్రయించిన జనమని వారిని సూచన వారు ఒప్పుకొందరు. అవును, వీడు దొంగ కాదు, వీడు దోచుకున్నవాడు కాదు, వీడు అబద్ధికుడు కాదు, వీడు మందిని ముంచినవాడు కాదు. ఇంకా చెప్పాలంటే రకరకాలుగా చాలామంది నాతో కొందరు అంటుంటారు కొన్ని విషయాలు. అయ్యా, నా కొడుకు ఎట్నైతే పలాని కట్టాడా కనెక్ట్ చేశాడు, దేవుడు వాడు చాలా తెలివైన వాడు. మొన్న ఒక సోదరు నాతో చెప్తున్నది, నా కూతురు చాలా తెలివైంది అయ్యా అన్నది. మొన్నంటే మొన్న కాదు, ఒక 2 నెలల క్రితం. నా కూతురు చాలా తెలివైంది. మరి తన భర్త చదువుకున్నాడు కానీ అంత జ్ఞానం లేనివాడు, ఆయనకి ఉద్యోగం తప్ప చేయటం తప్ప మరొకటి తెలియదు. నా కూతురు తెలివైంది కనుక, నా కూతురు చాలా కనుక ఆమె కొన్ని విషయాల్లో తన జ్ఞానంతో ఇదిగో ఈ ఇల్లు కట్టింది, ఈ విషయాలు కట్టింది అని చెప్తూ నా దగ్గరకు వచ్చిన మాట్లాడుకుంటూ వచ్చారు. ఒకప్పుడు ఆమె కూతురు ఒకప్పుడు భయంకర పరిశ్రమ, మరి ఇంటర్మీడియట్ టైంలో అనుకుంటా, 10th క్లాస్ టైంలో తెలియదు కానీ ఒక భయంకర జబ్బు వచ్చింది. ఆ జబ్బుతో ప్రభు దగ్గరకు వచ్చారు వారు. ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు వారిని కనికరించాడు, దేవుడు ఇడిపించాడు, దేవుడు కటాక్షించాడు. తర్వాత తను మంచి విద్య ఎంతవరకు చేసిందో తెలియదు. ఆ టైంలో వారు ఇంటర్మీడియట్ టైంలో ఏదో అయితే బాప్తిస్కో, తర్వాత వారు చాలా దూరంగా ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులు అసలు చాలా ఏదైతే వారి వివాహం కూడా మనం చేసింది కాదు. తర్వాత చూస్తే జరిగిన వాళ్ళది చాలా డబ్బు సంపాదించిందని తన తల్లి సాక్ష్యం ఒక 2-3 నెలల క్రితం అనుకు నాతో చెప్పినట్ట. ఈ మధ్యకాలంలో నాతో చెప్తామన్నది, నా కూతురు చాలా కష్టాల్లో ఉందా అన్నది. ఎక్కడుందట? నా కూతురు కష్టముతో, తెలివితో, జ్ఞానంతో డబ్బు సంపాదించి ఇండ్లు కట్టించింది. కానీ ఇప్పుడు నా కూతురు ఎక్కడుంది? నీ కూతురు చాలా తెలివింది కదమ్మా నేను, చాలా జ్ఞానం కలదా అన్నాను. అయ్యా, కొన్ని అనుకుని అన్ని అట్టయిపోయింది, ఏదో జరిగింది, ఏదో నాకు చెప్పబోతున్నా. అయ్యా, మనం ఇప్పుడు మాట్లాడుకునే కాదు కానీ 1 నిమిషమే విన్నాను. మంచిదమ్మా, దేవుడు ఆశ్రయించిన జనములలో దేవుడు విని ఆశ్రయించారని ఏమంటారట వారు? ఒప్పుకొందరు. ఎవరు? వారు యెహోవా ఆశ్రయించే జనమని వారిని సూచన వారు ఒప్పుకొందరు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వాడు వాడిని ముంచాడు, వీళ్ళ ముంచాడు, ఇది చేశాడు, అది చేశాడు అనరు. నిజంగా దేవుడు వారు చేసిన భూఫలము, లేక వారు చేసిన ఉద్యోగ రీతి, లేక వారు చేసిన ఇష్యలో దేవుడు వారిని కరుణించాడు. దేవుడు చాలామంది అంటుంటారు, మట్టి మీద ఉన్న మట్టిలో ఉన్నవారు లేవనెత్తేవారు. కొందరు ఏకీభవించి కుటుంబంతో ఏకీవేస్తారు. కొందరు పరిస్థితి ఏ విధంగా ఉండదు. ఎంత భయంకర పరిస్థితి అంటే, వారి పాపమును తల్లిదండ్రియు కుటుంబంతో కూడా ఏకీభవించి ఆ పాపాన్ని కప్పిపెడుతూ బయటికి రాకుండా కాపాడుతూ ఉంటుంటారు. నేను చాలామంది చూస్తుంటాను కనుక ఈ విషయం చెప్తుంటాను. దేవునికి వెళ్ళడం ఒక 3 days క్రితం, అంటే శుక్రవారం ముందు గురువారం అనుకుంటా, ఒకరు నాతో మాట్లాడుతూ, వీరి దాచిన పాపమే ఈరోజు ఈ కుటుంబానికి చిక్కున్నది. ఈరోజు ఈ కుటుంబం చిక్కున్నది. వారు ఇచ్చిన సాక్ష్యం భయంకర పరిస్థితులు, పరిశుద్ధ దేవుని సన్నిధిలో. ఒకళ్ళు నాతో అన్నారు, వారి కొడుకు కోసం అన్ని సంతకాలు పెట్టుకుంటూ వచ్చినారు. ఈరోజు వారి పరిస్థితి జరిగిస్తాం, వారి దేవుడు ఆశ్రయించిన వారు కాదు. ఈరోజు నీ సంతానం ఆశ్చర్యపడాలంటే దేవుని సన్నిధిలో దైవచరు. లోకంలో చాలామంది ధనవంతులు ఉన్నారు, ఎందరో కోట్లు, అంటే లోకంలో గొప్ప వాళ్ళు ఉన్నారు, ఎంతో డబ్బు సంపాదించినారు. వారు యెహోవా వల్ల ఆశ్రయింపబడ్డవారు కాదు. దేవుని వల్ల ఆశ్రయింపబడటం అనేది 2 విషయాలని. ఒకటి, భూమి మీద దారిద్రత లేకుండా దేవుడు ఇచ్చేవాడు. రెండోది, ఆత్మల రక్షణ కలగజేసి మనుషుల ద్వారా కొనియాడబట్ట కోసం, తన ఆత్మను గణపరచడం కోసం దేవుడు వెన్నెక చేసుకుంటాడు. అది గొప్ప కృప. ఈ కటాక్షం చాలామంది పొందరు. అందుకే దానికోసమే కొందరు ఏకీభవించు సన్నిధిలో మొరపెడుతూ ఉంటారు, కన్నీరు కారుస్తూ ఉంటారు, అంగలారుస్తూ ఉంటారు, పరిశుద్ధాత్మ దేవాన్ని అడుగుతూ ఉంటారు. కావచ్చు ధనము, ఐశ్వర్యము, ఘనత ఎన్నో ఉండొచ్చు. పరిశుద్ధ దేవ ఆత్మ రక్షణ ప్రాముఖ్యత చూడు ఎంత చక్కగా దేవుడు చదివిస్తున్నాడంటే, వారు యెహోవా ఆశ్రయించిన జనమని వారు చూచిన వారు ఒప్పుకొందరు.
వారందరూ ఒప్పుకొందరు శృంగారమైన పాక ధరించుకొనినా పెండ్లి కుమారి రీతిగా ఆభరణములతోనూ అలంకరించుకొనినా పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రము నాకు ధరింపజేసి ఉన్నాడు. అమేన్, 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 అమేన్. ధనము, నీతి అనే పైబట్ట నాకు, అది నీ సొంతానికి ఉన్నదా? అది నీకున్నదా? ప్రశ్నిస్తున్నాడు దేవుడు. వాక్యం విన్నావు, వాక్యం విన్నప్పుడు నీకు నువ్వు సమర్థించుకోవటం కాదు, ఆ విషయాన్ని దేవుడు నీకు ఎందుకు వినిపిస్తున్న సత్యాన్ని గ్రహించి పరిశుద్ధత దేవుని జ్ఞాపకం చేసుకో. అడుగు, పరిశుద్ధత దేవుని అడుగు. ఆయన సర్వోన్నతమైన దేవుడు. ఒక 10 రోజుల క్రితం ఒక తల్లి కలిసింది. బైబిల్ తినేశానేనా అన్నది నన్ను. ఏం చేసింది? బైబిల్ని తినేశాను అంది. ఎనిమిది ప్రవక్త చెప్పింది కదా ఆ తినాలని. నా కడుపులో బైబిల్ అంతా ఉండిపోయింది అంది. కడుపులో ఉన్నదా అన్నా నేను. కనుమంటే నేను ముందే మాట్లాడదలుచుకోలేను. బైబిల్ తిన్నాను, మీకు తెలుసో తెలీదు, బైబిల్ ఎన్నిసార్లు చదివాను, ఎంత తిన్నాను మీకు తెలీదు అని చెప్పుకొచ్చింది. అని నాకు ఏదో మంచిదమ్మా అన్న. నేను ఏం మాట్లాడలేదు. బైబిల్ తిన్నాను కనుక బైబిల్ ఎక్కడ ఉడుతో నాకు తెలుసు అన్నది. మంచిదన్న నేను, చాలా సంతోషం. బైబిల్ చాలామంది తినలేరు, తినటం మంచిదన్న నేను. పరణగంధలు కూడా ఉంటుంది కనుక చాలా సంతోషం. బైబిల్ తిన్నాను కనుకనే, బైబిల్లో విషయాలు తెలుసు కనుకనే నేను ఈరోజు అని మాట్లాడబోతూ ఉన్నది. పక్కన తన తమ్ముడు ఏమన్నాడంటే, ఆమె బైబిల్ తినమట్టే కూతురుకు 3 పెళ్ళిళ్ళు చేసింది. ఆమె బైబిల్ తినమట్టే నేటికి తన భర్తకు రక్షింపబడ్డానట, కానీ అతను లెగిస్తే లోకంలో ఉన్న పంచేదలు చేస్తాడు. బైబిల్ తిన్నది కనుకనే మమ్మల్ని ఇంత ముంచింది అన్నాడు ఆయన. ఏం మాట్లాడుతాను? బైబిల్ దానికి దీనికి సంబంధం పెట్టింది. అప్పుడు చెప్పాను నేను, ఫస్ట్ నీ జీవితంలో అప్పుడు వాళ్ళ కొడుకు ఒక తాగుబోతు. దయచేసి నేను ఎవరు ఈ వాక్యం వింటారు వాళ్ళు, దయచేసి దేవుని బైబిల్ చదివాను తిన్నాననే మాట ఏదైతే ఉంటుందో అందుకు తగిన సత్యమును కలిగి ఉన్నప్పుడు నీకు నీ సంతానికి ఏం కలుగుతుంది? రక్షణ వస్త్రములు ధరింపజేస్తాడు కనుక వారు ప్రజల్లో కొనియాడబడుతూ ఉంటారు. చెడిపోయే వారికి సపోర్ట్ చేసే కాదు, సత్యమునకు సపోర్ట్ చేయటం నేర్చుకో. ఈ వాక్యం విన్న వాళ్ళ వ్యక్తిగతంగా మీ కుటుంబంలో ఉన్న వారిని చాలా దాస్తుంటారు కదా. ఈ దినమున వానికి మీకు తేడా ఏంటంటే ఏమీ లేదంటే, ఈనాడు లోకములో దేవుడు అనే విషయాన్ని వెరగని వారు ఎంతోమంది ఉన్నారు. వారి ప్రయత్నంలో వారు ఉన్నారు. వారికి నీకు ఏమాత్రం తేడా లేదని ఆజ్ఞ నెరవేర్చిన వారి గురించి సమయంలో ప్రకృతి ఖచ్చితంగా చెప్పాడు. సోది చెప్పేవాడితో సమానం అన్నాడు ఆయన. కారణం ఏంటంటే సమయంలో ప్రకృతి పరిగెత్తుకొచ్చి రాజు అడిగినప్పుడు ఆ విషయం చెప్తున్నాడు. ఈరోజు దేవుని ఆజ్ఞించాల్సిన దీని బిడ్డలారా, దేవుని యొక్క దానిలో సమయంలో ప్రవక్త ఆయనతో ఖచ్చితంగా బోధించాడు. ఏం బోధించాడైనా? ఆయన పరిశుద్ధమైన నామను బట్టి మనం చూస్తున్నప్పుడు దేవునికి ఆజ్ఞ నెరవేర్చిన వాడు, దేవుని ఉద్దేశం నెరవేర్చకుండా ఎవరైతే తిరగబాటు చేస్తున్నో వాడు సోది చెప్పకూడదు సమానము. అదే కాదు, గృహదేవతను పూజించడం కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు అక్కడ. ఆలోచించండి. అందుకు సమయంలో తను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గై కొనకపోతే యెహోవా సంతోషించిన ఒకడు గై కొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించటం వలన కనుక చాలా మంచిది. కనుక దేవుడు ఆలోచించడి. ఇక్కడ ప్రత్యేకించి చెప్తున్న ఒక మాట అంటే, దేవుని నీతిను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహా ఆనందంతో నేను ఆనందించుచున్నాను. ఈ పరిశుద్ధ వాక్యమును సమయం వస్తే దేవుడు మాట్లాడంటారు, లేకపోతే ఇజ్రాయేలుతో చెప్పిండు అంటారు.
ఎవరు చేసేది? ఆజ్ఞ నెరవేర్చాలని ఆ గుడ్డివారు మాట్లాడే మాట. ఒక్కసారి దయచేసి దీన్ని బిడ్డలారా, కొనియాడబడాలి. నీ సంతానం కొనియాడబడాలి. నీవు దేవుని యందు పడాలి, వర్ధిల్లుతూ ఉండాలి. పరిశుద్ధ పద్యంతో కలిసి పరిశుద్ధ ఆత్మదేవతల కోసం ఈరోజు దేవుడు చెప్తాడు, నీ సంతానం మీద అనిపించిన ఆత్మ ఏదైతున్నదో వారు ఏ విధంగా ఎదుగుతారని చెప్తూ ఆయన మాట్లాడుతున్నవాడు. ఆయన ఆశ్రయించేవాడు, దీవించేవాడు, కనికరించేవాడు, బహుగా తను దీవించి ఇష్టపడుతున్నవాడు. దేవుని అక్కడ 112 కీర్తనలు చూసినప్పుడు 2వ వచనంలో 7వ వచనం చూస్తే కూడా దేవుని అక్కడి వస్తుంది. దేవుని యొక్క మాటను, దేవుని వాక్కును గైకున్న వారు చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న ఒక మాట 112 2వ వచనం, వారి సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల సంతతి వంశపు వారు దీవింపబడుదురు. 7వ వచనం అంటాడు అక్కడ, వారి హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండను. వారి హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరంగా ఉండను. వాడు దుర్వార్తకు జడియడు. అందుకని ప్రభు ఈ మాటను బట్టి చూస్తున్నప్పుడు దుర్వార్తకు జడియకుండా ఉండాలంటే దేవుని యొక్క పరిశుద్ధత ఎక్కడ నాటబడ్డ వారం అంటే, నిరంగు చెట్లు ఏ విధంగా అయితే గడ్డిలో వెతుకుతున్నాయో మనము నీటి కాలువలో నిలిచి పరిశుద్ధ పద్ధతి దేవుడు మన నిత్యం ఆశ్రయిస్తూ, దీవిస్తూ, కనికరిస్తూ ఆయన కటాక్షించేవాడు. ఆయన కృపస్తున్నది మన దీవించి ఆశ్రయించేవాడు. సామెతల మొదటి 33వ వచనం చెప్పాడన్నమాట. ఆయన పరిచవారు జడేక దేవుని యొక్క మాటకు లోపడేవారై, పరిశుద్ధాత్మ దేవుని మాట నిలిచిన వారై, నా ఉపదేశం అంగీకరించేవాడు సురక్షితంగా నివసించను. నా ఉపదేశం అంగీకరించిన వాడు సురక్షితంగా నివసించను. వాడు కీడు వచ్చినను భయము లేక నెమ్మదిగా ఉండను. యేసుక్రీస్తు పక్షంగా మహింకలుగాక. సహోదరి, జలముల మధ్య నువ్వు నడిచినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు. ఎందుకు తెలుసా? ఆయన మన తోడే ఉన్నాడు. ఆయన మనకు తోడే ఉన్నాడు. కీడు వచ్చినప్పుడు ఆయన మన తోడే ఉన్నాడు. ఆపదలో మన తోడే ఉన్నాడు. మన ఆదరించేవాడు. ఈరోజు ఆయన సన్నిధిలో ఉన్న సహోదరి సోదర, ఈరోజు తన పరిశుద్ధమైన నామను ఆయన కొరకు కనిపెట్టుకున్న సహోదరి సోదర, ఆలోచించు. నేడు మనమైన పాదాల దగ్గర ఉన్నా, పరిశుద్ధ దేవునితో మనం ఉన్నాం. ఈ జీవంగల దేవుడు మన యందు నిలిచినవాడు. ఆయన కటాక్షం, ఆయన దయ, ఆయన కృపా సన్నిధి, ఆయన పరిశుద్ధమైన సన్నిధి మనతో ఉన్నది కనుక ఈ సత్యాన్ని గ్రహించి జీవంగల దేవుని యొక్క మాట బట్టి, అందుకనే సామెతల 11:21 చూస్తే దేవుని ఆజ్ఞ వస్తుంది. సామెతల గ్రంథంలో 11:21 చూస్తే, నిశ్చయంగా భక్తిహీనులకు శిక్ష తప్పదు, నీతిమంతుల సంతానము ఆమేన్ యేసుక్రీస్తు పరిశుద్ధ మహిమకలుగాక. నీతిమంతుల సంతానము విడిపింపబడను. కనుక ఈరోజు నీ సంతానం విడిపింపటకును, ఈరోజు ప్రభు నాటి నువ్వు దేవునితో కలిసి జీవించుటకును దేవుడు చరవిచ్చే మాటను బట్టి, దేవుడు మనందు ఉంచిన మాట బట్టి పరిశుద్ధ దేవుని సన్నిధిలో ఈ విషయాన్ని జ్ఞాపం చేసుకొని దేవుని యొక్క పాదాల దగ్గర నిలబడ్డారు. నిత్యం మన ఆశ్రయించే దేవునితో మన కలిసిట కోసం మోకరించి ప్రార్థన చేద్దాం. ప్రియమైన సహోదరి సోదర, పరిశుద్ధ వాక్యమైన వారులారా, ఆయన పరిశుద్ధుడు, నిజంగా ఆయన మన ప్రేమించిన వాడు. ఆయన కనికరము, ఆయన కటాక్షం, ఆయన దయ. ఆలోచించు. ఆశ్చర్యపడాలి. నీ కుటుంబం దీవెనపడాలి. నీ సంతానం మీద ఉన్న ఆత్మ ఉండాలి. నీ సంతానం సురక్షితంగా ఉండాలి. నీ కుటుంబం క్షేమంగా ఉండాలి. అగ్గించాలని నీ కుటుంబాన్ని కాల్చకూడదు. అందుకు నువ్వు ఎవరితో ఉండాలి? దేవుని ఆత్మ కావాలి. దేవుని కోసం నిరీక్ష ఉండాలి. అడుగొక్కసారి, యేసయ్యా, నీ పాదాల దగ్గర మోకరించిన నేను, నా కుటుంబం నువ్వు జ్ఞాపకం చేసుకొని, నాకున్న స్థితి నీకు తెలిసిన దేవుడు కనుక ఒప్పుకొని, జీవితం లేక మమ్మల్ని కప్పుకొని, మా పాపాలు కప్పుకొని అనేక కీళ్ళు పొందుతున్న మమ్మల్ని
ఈ కుటుంబ ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని విమోచించు అని అడుగు. ఇడిపించే దేవుడు కదా, సమాధానం కలగజేసే దేవుడు కదా, ఆదరణ కలగజేసే దేవుడు కదా. ఈ సమయం పెరుగుతండి నీ వైపు ఇష్ట అడుగుతున్నాం. ఏ బాధతో ఉన్నా కానీ ప్రభుని అడుగు, ప్రార్థన చేద్దాం. నీ హృదయం తెరిచడుకో, నీ అంతరాత్మ తెరిచడుకో. దేవుని యొక్క కనికరం కోరుకో. పరిశుద్ధపు తండ్రి, సర్వోన్నతమైన దేవ, మీ పవిత్ర పాదాల కొందనాలు. ఈ సమయం పెరుగుతుంది. ఎవరైతే నీ తట్టు తిరిగి ఉన్నారో మీరు పరిశుద్ధులు 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 కదయా. మమ్మల్ని క్షమించక సమర్థన దేవుడు కదా నాయన. ఏ బిడ్డైనా ప్రకృతిని తొందరపడి నీ ఆత్మకు విరోధంగా ఉండంటే క్షమించి కనికరించండి. వారి కుటుంబాలు కనికరించండి. వారి సంతానం మీద మీ కటాక్షం తెచ్చుతండి. ఇదిగో నీవు ఆశ్రయించే జనమని ప్రజలు చెప్పుకో రీతిలో వారికి తగిన నీ పరలోక ఆశీర్వాదం కూడా దయచేయండి. క్రీస్తులో ప్రతి బిడ్డని ఈ వాక్యమైన ప్రతి వారు కూడా కరుణించి వారి వారి జీవితాలకు కావాల్సిన ఆదరణ దయచేస్తుంది. సంఘములో ప్రభు ఆధారపడుతున్న ప్రతి బిడ్డపై అనుగ్రహం దయచేయండి. వారి కుటుంబాల లేవనెత్తండి, ఆదరించండి. కృపగా సన్నిధి తెచ్చండి. వారి బుద్ధిహీనలు విడిచిపెట్టే సహాయం చేయండి. వారిని సత్యమును ప్రేమించే కృప తెచ్చండి. నీ వాక్యం నిరీక్షిత కృప తెచ్చండి. విలువైన నీ రెక్కలసాను మరుపరుచుకొని మీరు కటాక్షించండి. జీవంగలేస్తాయి నీ పాదాల కొంద ఆచరిస్తున్నాం. మహిమగలేస్తాయి నీ పవిత్ర పాదాల కొందనాలు. కరుణగలేస్తాయి నీ కటాక్షం గల పాదాల కొందనాలు చేస్తున్నాను. ఈ సమయం ఎవరే బలహీనత నిలిపించి నీ కృప తెచ్చేసి కనికరిస్తూ ఈ రాత్రి దర్శితులు మాట్లాడుతూ నీ కృప సన్నిధి మాతో ఉంచి మీరే ప్రభు దీవించి ఆశ్రయించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాను తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. అందరికీ వందనాలు.